హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది చందన. సో లెట్స్ వెల్కమ్ చందన. హాయ్ చందన. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు సూపర్ క్యూట్గా ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ స్వీటీ, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. ఎస్పెషల్లీ నీ స్మైల్ అసలు. సో చందన, ఏం చేస్తుంటావు? నేను కుకింగ్ చేస్తూ ఉంటా. అవునా? ఏమేమి వెరైటీస్ చేస్తావు? అన్ని నీకు ఏది కావాలంటే అది చేసి పెడతా, ఇప్పుడైనా ఓకే. పా, ఇదేదో బాగుంది ఆఫర్. నీ స్పెషల్స్ ఏంటి చెప్పు. బిర్యానీ, ఇంకా ఇంకా ఆల్ ఐటమ్స్. కుకింగ్ కాకుండా ఇంకేమేమి చేస్తుంటావు? కుకింగ్ కాకుండా ఇంకా సాంగ్స్ వింటూ ఉంటా. పాడతావా? లేదు, ఓన్లీ వింటా. ఎందుకురా? పాడడం ట్రై చేయొచ్చు కదా. భయపడతాం మళ్ళీ. నువ్వు ఎవరు, నేనా నువ్వా? అందరు భయపడతారు. అయితే వద్దులే. ఓకే సరే, ఈ రోజు చక్కగా ఒక మంచి డెలిషియస్ రెసిపీని నాకు పరిచయం చేసేసాయి నీ స్టైల్లో. ఓకే ఓకే, మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? జామున్ పాన్ కేక్స్. జామున్, సీజనల్ రెసిపీ. అవును. ఎస్, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? చందన చేయబోయే జామున్ పాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. జామున్ పాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, నేరేడు పండు ముక్కలు, పంచదార పొడి, వెన్న, కోడిగుడ్లు, వెనీలా ఎసెన్స్, పాలు, పాల పొడి, వంట సోడా, చాక్లెట్ సాస్. జామున్ పాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్, రెడీ. ఏం చేయాలి చందన? ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకుందాం, షుగర్ పౌడర్ వేసుకోవాలి, నెక్స్ట్ కుకింగ్ సోడా, మిల్క్ పౌడర్ మొత్తం వేసుకోవాలి. ఓకే. వెనిలా అనలిసిస్. అబ్బా, ఏంటది? వెనిలా అనలిసిస్. అనాలిసిస్ కాదురా, అది ఎసెన్స్. ఎసెన్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్ని కొంచెం బీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఓకే, ఒకసారి మిక్స్ చేద్దాం దీన్ని. ఎస్. ఓకే, ఇప్పుడు మిల్క్ వేసుకుందాం ఇందులో. వేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ జామున్స్ వేసిద్దాం. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టేసుకుందాం. ఎస్. సో నువ్వు మ్యూజిక్ వింటుంటావు కదా, ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ వింటుంటావు? మెలోడీ. మెలోడీ. నీ ఫేవరెట్ సింగర్ ఎవరంటే గీతా మాధురి. ఎందుకు ట్రై చేయలేదు నువ్వు సింగింగ్? భయపడతారు సింగింగ్ నేను చేస్తాను. అంటే అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళ ముందైనా ట్రై చేసావా? చేశాను. ఇప్పుడు నా ముందు ట్రై చేయి. ఓకే ఓకే. ఓకే. నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఒకటి పాడేసి. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా. ఓకే, డన్ స్వీటీ, అంతే చాలు. ఇంకా భయపడే. నువ్వు పాట పాడావా, పాట టైటిల్ చెప్పావా? రెండు అనుకో. అట్లెట్లా కుదురుతుంది? అప్ప చెప్పినట్టు స్కూల్లో టీచర్కి విశ్వదాభిరామ వినవేమ అన్నట్టుంది అది. వాట్ ఈస్ దిస్ రా? చాలు స్వీటీ, వద్దు, ఇక్కడ ఉండాలి కదా మనం. సర్లే, నాకు కూడా జామున్ ప్యాన్ కేక్స్ తినాలని ఉంది కాబట్టి ఈసారికి వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం మాత్రం సాంగ్. ఓకే. ఓకే. మరి ఇంకేం చేస్తుంటావు నువ్వు ఖాళీ టైంలో? కుకింగ్ చేస్తుంటా. కుకింగ్, మ్యూజిక్ కాకుండా బయటకి చదువుతుంటా. బుక్స్ చదువుతావా? స్టోరీస్. స్టోరీస్? ఎలాంటి స్టోరీ? మారల్ ఉన్న స్టోరీస్. మారల్ స్టోరీస్. నీకు ఇట్లా మోటివేషన్ అంటే చాలా ఇష్టమా? మారల్ స్టోరీ, మారల్ మోటివేషన్ ఇస్తుంది కూడా. అవును. యా. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మోటివేట్ చేసావా? చేశాను, మా హస్బెండ్ని చేస్తూ ఉంటా. నీకు పెళ్ళయిందా? అవును. ఇది ఎప్పుడైంది అసలు? రీసెంట్గానే. అసలు చూస్తే తెలుస్తుందా అసలు పెళ్ళైన అమ్మాయిలాగా? ఎప్పుడైంది పెళ్ళి? 6 months బ్యాక్. ఎలా అవుతుంది జర్నీ? బాగానే ఉంది, ఇప్పుడు కొత్త కదా, బాగానే ఉంటుంది. ఓకే, అసలు ఏమని మోటివేట్ చేస్తావు? అసలు ఎందుకు మోటివేట్ చేయాల్సి వచ్చింది? ఆయన కొంచెం వర్క్ని నెగ్లెక్ట్ చేస్తుంటాడు. సో అలా నెగ్లెక్ట్ చేయకూడదు, ఇది చేయాలి, ఈ టైంలోనే చేయాలి, అలా చెప్తూ ఉంటాను. ఇంతకు మీ హస్బెండ్ పేరు ఏంటి? లక్ష్మణ్ తన పేరు. ఇంతకు నువ్వు 6 monthsలో అంత కనిపెట్టావు మీ హస్బెండ్లో? అంటే మనకి ఒక 1 day కూడా ఇనఫ్ అవుతుంది కదా మనిషిని చదవడానికి, వాళ్ళు చేసే పనుల బట్టి తెలవడానికి. బుక్స్ చదివినట్టు మనిషిని అంత ఈజీగా అంతే కదా, బుక్స్ దానికోసం చదువుతుంటా. సో లక్ష్మణ్ బాగా నెగ్లెక్ట్ చేసేవి ఏవైనా 2 things ఏంటి చెప్పు? ఈరోజు షాపింగ్ వెళ్దాం అంటాడు, మళ్ళీ రేపు అంటాడు. అలా నెగ్లెక్ట్ చేస్తాను. నిన్ను షాపింగ్కి తీసుకెళ్ళినట్టుడా? అయితే నువ్వు పక్క మోటివేట్ ఏంటి, బెదిరించి అన్నీ చేయాలి.
కానీ నాకు లక్ష్మణ్ ఫ్యూచర్ మాత్రం బాగా క్లియర్గా అర్థమైపోయింది. ఇలా నేను ఎన్నిసార్లు మోసం చేశాను? చేశాడు 4-5 టైమ్స్. 6 monthsలోనే 4-5 times చేశాడా? అంటే ఆల్మోస్ట్ 1 monthకి ఒకసారి. ఎస్. ఇంత పని జరిగినది. సరే, నార్మల్గా షాపింగ్కి వెళ్తే ఎంత ఖర్చు పెడతావు నువ్వు? 4-5K అంతే. అంతే, వెరీ చీప్ అని. పాపం ఎందుకు భయపడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. ఓకే ఎనీవేస్, సో ఈ లోపల మన బ్యాటర్ కూడా సెట్ అయిపోయి ఉంటుంది కదా? అవును స్వీటీ, చాలా బాగా సెట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ప్యాన్ కేక్ చేసుకుందాం మనం. ఓకే, నేను ప్యాన్ తెచ్చానా? ఎస్. ఒక బటర్ తీసుకుని 1 స్పూన్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేసుకుందాం మనం. యా. ఇది 2 sides టోస్ట్ చేసుకోవాలి కదా? అవును స్వీటీ. ఓకే, ఏం సేపు పడుతుంది? మనకి 5-6 minutesలో అయిపోతుంది. సో లక్ష్మణ్లో మంచి క్వాలిటీస్ ఏంటి? హెల్పింగ్ నేచర్. నీకు తప్ప అందరికీ చేస్తాడా? అవును, నీకు చేయడా హెల్ప్? చేస్తాడు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అంటే ఏం హెల్ప్ చేస్తాడు? అదే షాపింగ్ తప్ప అన్ని హెల్ప్ చేస్తాడు. షాపింగ్ హెల్ప్ కాదురా బాబు. లక్ష్మణ్ పాపం ఒకసారి షాపింగ్ తీసుకెళ్ళిన దాని నుంచి షాపింగ్ అంటుంది. హెల్ప్ చేస్తుంటాడు నాకు ఇంట్లో ఏదైనా వర్క్ ఎక్కువ ఉంటే. ఇప్పుడే చేయడం అంటే షాపింగ్ కాకుండా వేరే హెల్ప్ అని చెప్పాను స్వీటీ. ఓకే, నాకు తెలిసి ఇది ఒక సైడ్ రోస్ట్ అయిపోయి ఉంటుంది కదా, టర్న్ చేసేద్దామా? ఎస్. సో లక్ష్మణ్కి నీలో బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అది ఆయన అడగాలి. నీకు చెప్పలేదా ఎప్పుడు? లేదు. నీలో నాకు ఇవి ఇష్టం అవి ఇష్టం అని? లేదు, చెప్పలేదు ఎప్పుడు. అరే ఏం చేస్తారా మీరు 6 monthsలో? ఏం లేదు, షాపింగ్. లక్ష్మణ్కి దుకాణం కొట్టుందా? లేదు, ఇంకా పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ షాప్లో తిన్ని పెట్టేసాయి, ఇంకా నువ్వు అక్కర్లేదు తనకి. ఇంతకీ ఏం జాబ్ చేస్తున్నాడు తను? ఇప్పుడు ఫార్మింగ్ చేస్తాడు ఇంటి దగ్గర. ఈవెన్ తన సింగర్, రివర్స్ సింగర్ తను. తను సింగర్ కదా, మరి నీకు రావు కదరా? నాకు అదే కదా ఆపోజిట్. పాపం ఎప్పుడు పాడమని చెప్పలేదా నేను? లేదు, వినడు కూడా పాడిన. అంటే ఇప్పుడు నువ్వు డైలీ నైట్ పడుకునే ముందు ఒక పాట విని అలా పడుకుంటావు తనతో పాడించుకుని? లేదు, అతను అస్సలు పాడాడు. ఎందుకురా? మరి సింగర్ కదా, పాడకపోతే ఎట్లా? ముందు పాడాడు, ఓన్లీ ఆయన కెమెరా ముందే పాడతాడంట. ఆహా, అయితే ఏది నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకొచ్చేసాయి, మన కెమెరా ముందు పాడించేసుకుందాం. ఓకే. సో ఈ లోపల ఇది కూడా అయిపోయి ఉంటుంది కదా? సో సేమ్ వేలో మిగతా ప్యాన్ కేక్స్ని కూడా చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది చాక్లెట్ సిరప్ వేసుకుందాం. ఓకే. ఓకే స్వీటీ, ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన జామున్ ప్యాన్ కేక్స్ రెడీ అయిన. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసి. థ్యాంక్ యూ. సో ఫైనలీ జామున్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. జామున్ ప్యాన్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, నేరేడు పండు ముక్కలు, పంచదార పొడి, వెన్న, కోడిగుడ్లు, వెనీలా ఎసెన్స్, పాలు, పాల పొడి, వంట సోడా, చాక్లెట్ సాస్. జామున్ ప్యాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, పంచదార పొడి, వంట సోడా, పాల పొడి, వెనీలా ఎసెన్స్, అలాగే బీట్ చేసుకున్న కోడిగుడ్లను వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో పాలు పోసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేరేడు పండు ముక్కలు కూడా వేసి కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ముందుగా మనం కలుపుకున్న బ్యాటర్ ని ప్యాన్ కేక్స్ లా వేసుకుని 2 వైపులా టోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుని చాక్లెట్ సాస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ జామున్ ప్యాన్ కేక్స్ రెడీ. జామున్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఎస్పెషల్లీ విత్ జామున్ ఫ్లేవర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ చాలా అమేజింగ్గా స్వీట్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సీజనల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి.